హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. అయితే ఇక నైట్ వచ్చినాము అని పొద్దుగా అసలు వీడియో ఏం తీల, మొత్తం మలిసిపోయినాము కాబట్టి అసలు వీడియో ఏం తీలరా. వచ్చినామని చెప్పిన జస్ట్ ఆడికి ఎండ్ చేసేసినాం కదా. ఇదైతే పొద్దున 7 కరెక్ట్ 7కి లేచిన నేను. ఇక లేవగానే ఇక మళ్ళీ అంతా ఇక మళ్ళీ 9 అంటే 10కి మేము బాగా రెడీ అయిపోయాడు. మొత్తానికి ఇంట్లో అంతే ఇంట పని వస్తుంది చూసిరా, పని రోజు చేసి ఇంట్లో పని చేసుకున్నాం. ఇక 7 గంటలకు లేచినాము. ఇప్పటి వరకు మొత్తం రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే 9 అవుతుంది, బరాబర్ 2 hours అవుతుంది మేము లేచిన నుంచి. నీట్గా తయారైపోయి అన్ని మళ్ళీ బట్టలను తీసి బ్యాగ్లలో చదువుకొని బ్యాగ్ తీసుకొని పోవాలి కదా. రూమ్ కూడా చెక్అవుట్ కాల్ చేసి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ రూమ్ ఇచ్చింది 12 hours కాబట్టి నైట్ మేము 9కి తీసుకున్నాం రూము. రూమ్ 9:01 అయింది మేము రూమ్ తీసుకున్నప్పుడు బరాబరే. ఇప్పుడు 9 దాటింది, 9:02 అవుతుంది. ఇప్పుడు కాల్ చేసి వెళ్ళిపోతాం ఇప్పుడే. మళ్ళీ రేపు ఒకవేళ మేము ఉండాలనుకుంటే రేపు ఏదైనా చూసేది ఉన్నది చూద్దామని అనుకుంటే అప్పుడు మళ్ళీ ఉంటాము. ఇదైతే రూమ్ ఒకసారి చూడండి. రూమ్ ఇది అయితే 1000 రూపీస్ పడ్డది. మేము జస్ట్ అంటే తక్కువ రేట్ ఉన్నది అని తీసుకున్నాం. ఇది లోపలికి ఉన్నది, రోడ్ మీద నుంచి. గూగుల్ ఆఫీస్ మేము పోయే మీటింగ్ అంటే మేము ఈవెంట్ పోయేది ఎక్కడ అవుతుందో బిల్డింగ్, అది దాని వెనకాలన్నమాట. ఇది 1 కిలోమీటర్ దూరం ఉంది. నడుచుకుంటూ వచ్చినాం నైట్. ఇప్పుడు కూడా మళ్ళీ నడుచుకుంటూ పోతాం. టీవీ ఉన్నది. ఈ టీవీ మేము ఎట్లయినా వాడుకోము, ఎవరు వాడుకోరు ఎట్లయినా జనరల్ గా. ఒక చైర్ ఉన్నది, ఇంకొకటి ఒక బెడ్. ఎట్లయినా బెడ్ ఉంటది కదా, జస్ట్ నైట్ స్టే అన్నమాట. అటో టేబుల్ ఇటో టేబుల్ ఉన్నది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అటు ఇటు ఉన్నాయి. ఇక ఒక కబోర్డ్ ఇచ్చిండ్రు. ఒక మిర్రర్ ఉంది ఏంది కబోర్డ్. ఇది ఒక బట్టలు పెట్టుకోవడానికి మంచిగా ఉన్నాయి. ఈ కబోర్డ్లు అయితే నీట్ గానే మంచిగా ఉన్నాయి. ఇక కాకపోతే కొంచెం జలపురుగులు ఉన్నాయి ఆడ చిన్నగా కొంచెం. అంటే ఇక అర్జెంటుగా రూమ్ కావాలని తిరిగినాం. నైట్ అయింది, 9 గంటలకే తిరిగినాం మేము. చాలా నడుచుకుంటూనే తిరిగినాం. ఇక దొరికిన దగ్గర తీసేసుకున్నాం. నిద్ర వస్తుంది, అలసిపోయినాం, కాళ్ళు కూస్తున్నాయి, చేతులు కూస్తున్నాయి, అంతా ఇక ఆగమాగం. ఏదైతే నైట్ అయితే పడుకున్నాను, కానీ నిద్ర వేసినాం, స్నానం చేసినాం. అంతే, మేము ఏం పడుకోలేదు. ఏసీ అబ్బో నాకు చల్ల పెడుతుంది. ట్రైన్లోనే అబ్బో చల్ల. ఏసీ ఇయర్ మనకు ఏసీ కనెక్షన్ తీసేసి ఉంటుంది దానికి, కానీ చూడడానికి మాత్రమేనా? చూడడానికి. ఈడొక విండో ఇచ్చారు అంటే అబ్బో బాత్రూమ్ బాత్రూమ్ ఉంది, అంత నీట్గా ఏం లేదు, పర్లేదు, ఏదో అడ్జస్ట్మెంట్ అనుకోవాలి. ఈడొకటి మిర్రర్ ఇచ్చారు. బాగున్నా లేదా కామెంట్ చేయాలి. సింపుల్గా నేను ఏం లేదు, ఒక డ్రెస్ ఒక కొత్తది, కమ్మలు అంతే. మీరు రోజు ఉన్న వాటి అంతే. నేను ఏం మెడలో కూడా ఏం వేసుకోలేదు. బాగుండని నాకు వేసుకున్నాను, నచ్చదు నాకు అంతా. తెచ్చుకున్నా నల్ల పూసలు దండ కానీ వేసుకున్నా, మంచి అనిపించలేదు. ఇక మళ్ళీ సింపుల్గా ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ఉన్నా నేను. ఓకే, కెమెరానే ఆన్ చేయాలి. ఇది రూమ్ మొత్తంలో ఇంతే. ఇది అదే టోటల్ వ్యూ. కానీ అయితే చల్లవేం రాలేదు నైట్, ఎందుకంటే కిటికీ ఓపెన్ చేసినా రాదు. పక్కనే బిల్డింగ్ ఉంది, కడుతురు, కొత్త బిల్డింగ్ కడుతురు, గోడ అడ్డం ఉన్నది. ఇక అంతా క్లోజ్ చేసి అప్పుడు వచ్చినామంటే పడుకున్నాక అంతే. ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుని తినొద్దామని బయటకు వెళ్ళాము. ఇక ఆ డోర్ గుళ్ళెం పడతలేదు, లాగ్ పడతలేదు. ఇంక లాగ్ పడకపోతే ఎట్లా మళ్ళీ లాగ్ పెట్టకూడదు అని అయితే మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ లోపలికి వచ్చి ఆర్డర్ పెట్టుకున్నది. ఇక పోతే పైసలు అని చెప్పి ఆర్డర్ పెట్టుకోవడం. నాకు పైసల గురించి అని కాదు, ఫుడ్ బాగుండదు నాకు అసలు నచ్చని. తినాలని ఖచ్చితంగా తినాలి కాబట్టి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక ఏదో ఒకటి మంచిది అంటే ఇష్టం ఉన్నది పెట్టుకున్నాం. ఇక అంత కూడా అది కూడా అంత చికెన్ పీసులు అన్నీ పడేసిన. అయితే బాగుందంటే చికెన్ బోన్లెస్ బుక్ చేసిండు, బిర్యానీ బోన్లెస్ చికెన్ ఇట్లా బుక్ చేసిండు. అబ్బా అసలు అది ఏం నచ్చలేదు నాకైతే. మొత్తం చికెన్ పీసులు అన్నీ పడేసినాం మేము. అసలు అన్నమే రైస్ కూడా పడేసాం, కొంచెం తిన్నాము, అది కూడా పడేసినాము. ఇక వీళ్ళది తెచ్చిపోయారు. ఇది అదే ఇది బ్యాగ్ దాంది. ఇది మేము అట్లా జొమాటోనే ఇలా బుక్ చేసినవి, జొమాటోనేమో అట్లా అనుకుంటే అబ్బో అసలు ఏం మంచి లేదు. తప్పదు కాబట్టి బుక్ చేసినాం, అంతేనా? ఇక మేమైతే పోయి కొంచెం చాయ్ అన్నది తాగి డైరెక్ట్ పోతాం. టిఫిన్ ఏం చేయబ్బో నాకైతే వద్దు. టిఫిన్ పెడతారేమో, బయటకు వచ్చి తింటాం. పెట్టుకోలేదు ఏమో చెప్పలేము, ఎందుకంటే పెడతారో లేదని కన్ఫర్మ్ తెలియదు. ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అట్లానే ఉంటుంది. నాకైతే అసలు తినాలని లేదు, జస్ట్ పెడితే తింటా. లేదంటే మధ్యాహ్నం నాకు అంత లేదు. చాయ్ అయితే కావాలి ఖచ్చితంగా. చాయ్ ఇప్పుడు తాగితే నేను మధ్యాహ్నం దాకా అయినా ఉండగలుగుతా, 12-1 వరకు అట్లా. రోజు మన టైమింగ్స్ అంతే కదా, అందుకే అలానే ఇస్తాం బ్యాగ్లో.
ఒక ఫ్రెండ్స్ ఇక చాయ్ తాగే దగ్గర కలుస్తామో మరి గూగుల్ ఆఫీస్ కన్నా కలుస్తాము. మేము వచ్చింది మాత్రం అవును మర్చిపోయి ఏడంటే బెంగళూరు గూగుల్ ఆఫీస్లో మీటింగ్ అంతేనా, ఈవెంట్ ఇక నా ఫోన్ తీసుకున్నాము 2 అవి పెట్టిన ఐడి అది చార్జర్లే అవును ఐడి చూసినా ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నాయి కదా అన్నీ అన్నీ నేను తీయలే బ్యాగ్లోకి ఏం తీయలే. అప్పుడు వచ్చినప్పుడు నేను పెట్టిన బయట తీసిన జిబ్బు తీసి చూడు, జిబ్బు ఆధార్ కార్డు అవి ఆధార్ కార్డులలో ఉన్నాయి మావు ఇవి ఐడి. ఎందుకంటే మనకు అవి ఉంటేనే వాళ్ళకి అలా ఉంటుంది, లేదంటే బయటకు నెట్టేస్తారు అని. అంతేనా? అంతేనా కదా, ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని పోతానే కదా మనము అట్లా. ఇసుకొచ్చి బా మనం లగేజ్ ఎంత అంటే 2-3 బ్యాగులు ఆధార్ కార్డు ఉన్నాయా? ఉన్నాయి. లగేజ్ అయితే ఇదే, ఇది ఒక బ్యాగు అసలు అది ఇప్పుడు పొద్దుకు రెడీ అయింది. చెరకు 2 బ్యాగులు హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఇల్లు చదివేసాం. ఓకే బాయ్ బాయ్. నాకైతే బ్యాగు మంచిగా వేసుకుంటే గుర్తుకుంటా, మర్చిపోతా నేను. నాకు అసలు అలవాట్లేదు కాబట్టి నేను ఇట్లా వేసుకుంటాను, చూడడానికి ఉంటాను కానీ మంచిగా ఉంది అట్లా వేసుకుంటాను, గుర్తుకుంటా మర్చిపోతా నేను. మళ్ళీ ఏమైనా అలవాటు ఉంటేనేమో ఇక ఇదైతే కంపల్సరీ. నాకు అబ్బో సలు పెడతాను ఇట్లా పట్టుకో, నేను బ్యాగ్ వేసుకుంటా. ఫోన్లు ఛార్జర్లు పెట్టిన ఏం లేవు గంట మనకి నువ్వే పెట్టావు గంట మైక్ లగేజ్ ఇక గింత ఇప్పుడు ఇటు కనిపిస్తుంది గింతే. ఇక బాగా జబ్బాలని పోతున్నాయి. ఫస్ట్ టైం ఇప్పుడు రూమ్లలోకి వచ్చి ఉండు ఇట్లా పోవడం అంటే కానీ ఇక ఫీలింగ్ అయితే మంచిగా ఉంది, పర్లేదు. ఓకే ఎగ్జైట్మెంట్ కొంచెం. రూమ్ కీ ఉన్నది కానీ కీ తాళం పడతలేదు దీనికి వరకు. అసలు బయట ఎండ వచ్చి మేము రూమ్ డోర్ కూడా తీయలేము మేము. అసలు ఎండ వచ్చింది ఎప్పుడో తెలియదు. ఎండలో ఉండకపోరా పొద్దున్న జోక్ చెప్పన్నా. ఇగో పైన కోసం లిఫ్ట్లు ఎక్కినాము, ఎక్కగా లిఫ్ట్ ఆగిపోయింది. 4 ఎక్కినాము, నేను మా తమ్ముడు రూమ్ చూపించేట ఆయన. లిఫ్ట్ ఆగిపోయింది, గీనే మస్తు భయమైంది, చెమటలు వచ్చినాయి నాకైతే తెలుసు నిజంగా చెప్తున్నాయి. లిఫ్ట్ ఆగిపోయింది, ఎక్కినాము, ఇటు వచ్చింది ఎంట్రెన్స్. వాళ్ళు ఎక్కిన మంచినే, ఎక్కగానే ఏంటంటే వీడియో అనేది అది ఆగిపోయింది. ఇక ఓకే అట్లా అయిపోతుంది భయం దానికి. ఇప్పుడు స్టెప్స్ దిగినాం. ఓకే ఇది అసలు బయటకు వచ్చేయండి, మా బయటకు రాలే. అంతలే మంచిగా ఉంది. ఇదే హోటల్ బిల్డింగ్, హోటల్ బిల్డింగ్. ఏం పేరు ఉన్నదో ఏమో, రాయల్. మనకు కూడా గుర్తుంటుంది, మనకు కూడా గుర్తుంటుంది. బన్కోనో బున్కోనో ఉన్నది. ఇక వెళ్ళాము, బయలుదేరుతాము. నడుచుకుంటే పోతాం. వెళ్ళా టైం ఉంది. ఆడికి పోయినాక చాయ్ హోటల్ ఉంటే ఆడ తాగుదాం బయట. కానీ అయితే ఆటోలు వచ్చి తీసుకొచ్చి రూమ్లు, కానీ ఆటోకి ఎంత ఛార్జ్ చేసి చెప్పన్నా? 300 ఉంటేనే 300-250 అంటారు. మేము నేను 300 అన్నాడు, 250 అన్నాడు. పక్కకు పెట్టి మనం బేరం ఆడితే అది ఫస్ట్ అయితే 300 అడిగింది. ఇక మేము ఈ బండి తిరగాలంటే నేను 2000 పొక్కవు. మరి మేము తిరిగిన తిరుగుకు ఆటోలకు తిరగాలంటే మెట్రోకి తిరిగిన కాబట్టి బతికిపోయినాము. అంతా మెట్రోనే, ఒక్క దగ్గరనే బస్ ఛార్జెస్ అయినాయి. ఈచ్ వన్ 50-50 కానీ అన్ని 30-40 ఇట్లనే అయినాయి ఈచ్ వన్ ఒక్కొక్కరికి. లేదంటే ఒకరికి 100-200 తీసుకుంటారు. అంతా మెట్రోనే తిరిగినాం. లాస్ట్కు 2 సార్లు బస్సు ఎక్కినాం అంతే. సిటీలో కూడా తిరగాలి, అంతా తిరిగినాం మేము బెంగళూరులో. అయితే సిటీలో అంటే ఎప్పుడైనా పోతాం, ఎప్పుడైనా చూస్తాం కాబట్టి తిరిగి ఏదో పోయినప్పుడల్లా ఏదో తిరుగుతూనే ఉంటాం. కానీ ఇది ఎప్పుడు రాము కదా ఇటుగా. వచ్చినప్పుడు ఉన్నాయని తిరగడం కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు మేము తిరిగిన ప్లేసులు. కానీ చూస్తే చూడాలి ఇప్పుడు ఏమన్నా ఇవాళ. ఇస్కాన్ టెంపుల్ మంచిగా ఉంది, పర్లేదు.
ఇస్కాన్ బాగానే ఉంది. నేను ఇక ప్రసాదం పెట్టిరు మంచిగా అనేది ఆడ జర తిన్నాం. ఇక అందుకే వచ్చి నుంచి ఏడ తినలే, ఆడ ప్రసాదం తిన్నాం. మెయిన్ రోడ్ కూడా దగ్గరనే మెయిన్ రోడ్ గూగుల్ కనిపిస్తుంది కదా, ఇన్నే ఉన్నాం. అందుకే దగ్గర తీసుకున్నాం, తొందరగా రావచ్చు. సామ్సంగ్ ఆఫీస్ ఫోటోనా వచ్చినాం, గూగుల్ ఆఫీస్కి వచ్చినాం. కాకపోతే ఇది ఎగ్జిట్ గేట్ ఉన్నది, ఆ ఎంట్రన్స్ గేట్ అటు పోవాలి. అట్లకించి అటు పోయి ముంగడికి పోతే ఉంటుంది గేట్. న్యూరో వరల్డ్ ఉన్నది ఇటు సైడ్, శాంసంగ్ ఉన్నది, ఇంకేదో ఉన్నది అటు బిల్డింగ్, అన్ని బిల్డింగ్ ఉన్నది కనబడతలేదు. అటు ఇక్కడికైతే వచ్చినాము గూగుల్ ఆఫీస్కి. ఈ గూగుల్ అనంత ఉన్నది. అయితే మళ్ళీ గేట్ నెంబర్కి 1 పోనీయలే. అటు పోయినాము, ఆ గేట్లకి పోనీయలేదు. ఆడికి పోయిన తర్వాత అడుగుమంటుండు, మెయిల్ చూపించి ఆడికి పోయినా. కానీ ఇట్లుంటుందని చెప్పలే ఎవరు, మనకు తెలుస్తుంది గూగుల్ దగ్గర. ఇగో ఇక్కడికి రమ్మన్నారు, అక్కడ చెక్ చేసిరు, నేమ్స్ చెక్ చేసిరు. అక్కడ మేము ఐడి మెయిల్ చేసుకున్నాం కదా, అవి చెక్ చేసుకున్నాక తెలుగు నేను కూడా తెలుగు. థ్యాంక్ యూ. గేట్ ఉంది కదా మేడం, ఆడ అడిగినాము, సెకండ్ గేట్కి కొమ్మన్నారు. అయితే ఆడ నేమ్స్ చెక్ చేస్తారు. సెకండ్ గేట్ కాడ ఏంటంటే నేమ్ చెక్ చేస్తారు, ఓన్లీ నేమ్ చెక్ చేసి మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు అన్నమాట. అనంతా గూగుల్ అని ఈవెంట్ నేమ్. ఇక అన్నీ ఏడైనానే మనం చెక్ చేసిన తర్వాతనే పంపిస్తారు వాళ్ళు. ఏడైనా సరే మెయిల్ ఖచ్చితంగా చెక్ చేస్తారు, నేమ్స్ చెక్ చేస్తారు. ఇక Go straight, a guide from there. Just follow him, no? Yes, sir. ఖచ్చితంగా చెక్ చేస్తారు కూడా. ఫస్ట్ గేట్ కా చెక్ చేసి, సెకండ్ గేట్ కా చెక్ చేసి. सर आपका कमेंट आईडी प्रूफ दिखाइए. कल्पना मैम आपका थोड़ा कमेंट आईडी प्रूफ दिखाइए. వెయిట్ इधर आ जाइए मैम ओके प्लीज, ओके क्योंकि गाड़ी मूवमेंट हो रहा है ना. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఆడుకోరు మెయిన్ రోడ్, అక్కడ మెయిన్ రోడ్ పక్కనే ఇది ఉన్నది ఈవెంట్ అనేది. యాక్చువల్లీ ఇక్కడ పంపిస్తున్నాను మెయిల్, ఐడి కార్డు పంపిస్తున్నాను. నేను చూడాలి, భయం వేస్తుంది. తప్పదు. Ma'am, can you show me your government ID proof, please? You are from Karnataka, right? తెలంగాణ తెలంగాణ. Telangana. 20 numbers, 20. Thank you, ma'am. Thanks. Welcome to the Google. Thank you. Thank you. Thanks. This side. Yeah, go straight, take right from there. Thank you. మాకు ఇది ఒక లగేజ్ లేకుండా అయిపో, కానీ నేను అవి తీసుకునేట్లున్నది. ఇవాళ పట్టునా పడతాయి అలా ఇవి టైట్గా పెడితే చూడాలి ఇక్కడ పడకుండా తీసుకుంటాం. సరే అని సరే ఎంటర్ అయినాము, అడిగి పోయినాక అట్లా అంటే ఇవి పడితే అలా టైట్గా పెడతా అంటున్నా నేను. ఇంట్లోనా చూస్తాను, నేను చెప్పలే.